ఆ, పోటు రంగారావు గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఉన్నారు. అంటే రంగారావు గారు మీ స్టాండ్ ఏంటి న్యూ డెమోక్రసీ? నమస్కారం భరత్ గారు. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శిని. ఓకే. అయితే మేము అభిప్రాయపడేది ఏంటంటే, ఇక్కడ చాలా మంది మాట్లాడారు, ముందు ఆ లేఖ అనేటువంటి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. పార్టీ రాసిందా లేదనేది అఫీషియల్ గా పార్టీ రాసిందనేది నేను భావించట్లేదు. ఓకే. అనేక మంది ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నటువంటి క్రమంలో ఒక కమిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖ ఏమో అనేటువంటిది భావించడానికి అవకాశం ఉన్నది. సరే, మీరు అందరూ అభిప్రాయపడ్డట్టు కొంతమంది అది ఫేక్ అనేటువంటిది కూడా కొంతమంది క్రాంతి అని వాళ్ళు చెప్పారు. అది కూడా పరిశీలించి ఆ పార్టీ గాని ప్రభుత్వం గాని దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏమైనా కూడా మేము కోరేది ఏమిటంటే, భారతదేశంలో నాగాల వాళ్ళతోటి, మిజోలతోని, కుకీలతోని, అస్సాంలో ఉన్నటువంటి ఉల్ఫాతోటి అనేక మందితోటి వివిధ భారత ప్రభుత్వాలు చర్చలు జరిపి ఓ ప్రజాస్వామిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి, మేము మావోయిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటిది ఏదైతే నినాదం ఉందో అది సరైనటువంటి నినాదం కాదనేటువంటిది మా పార్టీ కూడా భావిస్తా ఉంది. అందుకనే ఈ దేశంలో, ఒక విశాలమైనటువంటి దేశంలో 140 కోట్ల మంది ప్రజలున్న దేశంలో, 40-50 కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నటువంటి దేశంలో, రైతాంగం కూడా 40 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో, వీళ్ళందరూ ఒక ప్రజాస్వామిక చైతన్యము, అదేవిధంగా ఒక మంచి పరిపాలన ఉండాలా, ఒక సమాజం ఉండాలా, సంపద అందరికీ సమానంగా ఉండాలనే ఒక సామాజిక, సాంఘిక, రాజకీయ స్పృహ చైతన్యం లేకుండా కొద్దిమంది ఆయుధాలు పట్టుకున్నంత విముక్తి చేస్తామనేటువంటి విధానం సరైంది కాదని చెప్పి మా పార్టీ కూడా భావిస్తుంది. ఆనాటి పీపుల్స్ వార్ పార్టీతో కానీ, మావోయిస్ట్ పార్టీతో కానీ మేము విభేదించి అనేక ప్రజా ఉద్యమాలే దీనికి పరిష్కారం అనేటువంటిది మేము భావిస్తాము. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక విధానాల రూపంలో వెళ్ళినటువంటి ప్రజలైనా వాళ్ళని హింసాయుత మార్గంలో నుంచి తీసుకురావాలని భావించేటువంటి ప్రభుత్వం దానికి తగినటువంటి ఒక చర్యలు తీసుకోవాలి. అందుకనే ఒక శాంతియుత వాతావరణం కోసం మేము ఆయుధాలు విసర్జించడానికి కూడా సిద్ధము అనేటువంటి భావించినటువంటి వాళ్ళతోని సరైనటువంటి విధానంతోని వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం అంటే కేవలం ఒక యుద్ధం చేసేటువంటి ఫ్యాక్టరీ కాదు. ప్రభుత్వం అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క యోగక్షేమాల్ని, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజల యొక్క యోగక్షేమాల్ని చట్టానికి అనుగుణంగా నడిపేటువంటి సంస్థ, ప్రజాస్వామిక విభాగమే ప్రభుత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం దగ్గరే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఇలా అనేక మంది దొంగలు ఉన్నారు, స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజల్ని దోపిడీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దేశ యొక్క ఆస్తుల్ని కాజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ దేశ కీలకమైనటువంటి వనరులన్నీ చేజిక్కించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది అసమానతలు అయినటువంటి దేశం అనేటువంటిది తీవ్రంగా కల్పిస్తున్నటువంటి స్థితి ఉంది. వీటన్నిటిని మార్చడానికి అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, అవిద్య ఉన్నది, అదేవిధంగా లింగ వివక్షత ఉంది, కుల వివక్షత ఉంది, మత వివక్షత ఉంది. ఇన్ని రకాలైనటువంటి అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని మార్చడానికి ప్రజల చైతన్యంతో సాధ్యమవుతుంది భావిస్తాము. అందుకనే మేము ఇక్కడ భావించేది ఏమిటంటే, మేము ప్రజల చైతన్యం ద్వారానే, ప్రజా ఉద్యమ నిర్మాణం ద్వారానే ఈ దేశంలో మార్పు తీసుకురావడం. లొంగిపోవాలా? మీ ఉద్దేశం ఏంటి? లొంగిపోవాలా బేషరతుగా, లేకపోతే చర్చలు జరపాలి? మేము ఆ విధానానికి భిన్నమైనటువంటి వాళ్ళము కాబట్టి మేము అభిప్రాయపడేది అంటే, వ్యక్తులుగా ఒక్కొక్కళ్ళు లొంగిపోవడం కాదు. ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకున్నటువంటి విధానం నష్టపోతుంది అనేటువంటిది ఆ పార్టీ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీయే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైన విధానం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి వ్యక్తులుగా ఒకళ్ళిద్దరు లొంగిపోవడం, ఆ విధానం అట్నే కొనసాగడం అనేటువంటిది ఏదైతుందో ఇంకా చివరి దాకా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే ప్రభుత్వం అనేటువంటిది పెద్దది, లక్షల మిలిటరీ సైన్యం ఉన్నది, కేంద్రీకృత రాజ్యం ఉన్నది. కానీ ఈ కేంద్రీకృత రాజ్యంలో అదేవిధంగానే కేంద్రీకృత సైన్యం ఉన్నటువంటి స్థితిలో కొద్ది ప్రాంతాలను విముక్తి చేస్తామని, కొద్ది మందితో ఈ దేశాన్ని విముక్తి చేస్తామనేటువంటి విధానమే
సరైనటువంటి విధానం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే కోట్లాది మంది ప్రజల చైతన్యం ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం తప్ప మరొకటి కాదని చెప్పి భావిస్తున్నాం. అందుకని ఆ పార్టీ వాళ్ళ విధానమే మార్చుకోవాలనేది మా అభిప్రాయం దీనికి సంబంధించి. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే, మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా, ప్రజాపంద పార్టీగా చెప్పేది అంటే, ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉన్నది కాబట్టి మేము చర్చలు జరపం, ఆఖరి మనిషి దాకా అంతం చేస్తాం అనేటువంటిది అది యుద్ధ నినాదం తప్ప, ఇలా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధ నినాదం లాంటిది తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం అలాంటి వాళ్ళని కూడా దారి తెచ్చుకోవడానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ప్రయత్నం చేయాలా, దాన్ని నివారించాలి. అదే విధంగా వాళ్ళు ఏదైనా హింసాయుత చర్యలకు పాల్పడితే దానికి చట్టబద్ధంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు కూడా అనేక మా పార్టీ వాళ్ళని చంపారు, ఇంక ఇతర పార్టీల వాళ్ళని చంపారు, వాళ్ళకి చలామణి అయిన రోజులు అనేక మంది మీద హింస చంపారు. మా పార్టీని కూడా 50 మందిని చంపారు ఈ రాష్ట్రంలో. 50 మందిని చంపారు. ఖమ్మము, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా చంపారు వాళ్ళు. కాబట్టి ఆ చంపినప్పుడు మేము దానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని కొనసాగించాము. కాబట్టి మేము అనేది ఏంటంటే, చంపడానికి కత్తికి కన్ను, పంటికి పన్ను, కన్ను కన్ను అనేటువంటిది కాదు. ప్రభుత్వం అనేది బాధ్యతాయుతమైంది కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం ఏమైనా నేరాలు ఉంటే శిక్షించాలా, చట్టబద్ధమైనటువంటి దానికి చట్ట ప్రకారం తీసుకురావాలనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ